హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 243తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వాసు బదులు మీరు రావచ్చుగా అంటుంది భూమి. వాసు తనతో పాటు సెక్యూరిటీగా వస్తాడని దక్ష్ చెప్పడంతో, అక్కడికొచ్చి నేనేం చేయాలి చెప్పు? అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. నేనొచ్చి అక్కడ వర్క్ చేస్తూ కూర్చోవచ్చు. కానీ మీ అమ్మ నాకు మర్యాదలు చేయడం కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు వంటగదిలోనే కూర్చుండిపోతారు. నీతో అసలు టైం స్పెండ్ చేయరు. ఇక నువ్వు అంతే, నాతో పాటు టైం గడిపేస్తావు. మీ అమ్మ నాన్నలతో చేయవు. ఇక నేనుంటే వాళ్ళు ఇబ్బంది పడాలి. ఉన్న ఒక్క రూమ్ మనకి ఇచ్చేసి వాళ్ళేమో హాల్లో ఉంటారు. అవసరమా చెప్పి ఇదంతా? అన్ని రోజులు నేను అక్కడ ఉండడం. ఇక చుట్టుపక్కల వాళ్ళు భార్యను వదిలిండలేక అబ్బాయి కూడా వచ్చేసాడని నా గురించి చెవులు కొరుక్కుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకు కూడా టైం ఇవ్వాలిగా నువ్వు. కాబట్టి నేను రాను. నువ్వు మొహం ఎలా పెట్టినా కూడా నిన్ను తీసుకురావడానికి వస్తానులే. ఒక రాత్రి అక్కడ ఉంటాను. ఆ ఒక్క రాత్రికి మీ అమ్మ మీ నాన్న చేసే హడావుడికే నా వల్ల కాదు. అది నిజమే అనుకోండి. ఎంత చెప్పినా అమ్మ మీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనుకుంటుంది. అంతేకాదు నల్లత్రాజు, నువ్వు ఒక పని చేయాలి అక్కడికి వెళ్ళాక అని అంటాడు దక్ష్. ఏం చేయాలి? ఊరు అభివృద్ధి చేయడానికి నువ్వు చేయాల్సింది చేస్తున్నావు. మీ ఇంటిని కూడా అభివృద్ధి చేయి. కలెక్టర్ అమ్మ ఇల్లంటే ఎలా ఉండాలి? భరత్ అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాడు కదా. అలాంటప్పుడు ఇల్లు మార్చాలిగా. అదే ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? పైగా మనం వెళ్ళినా ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలి. రేపు మన బేబీ కూడా ఫ్రీగా ఆడుకోవడానికి ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడున్న ఆ ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయాలి. అది నేను ఎప్పుడో చెప్పాను రామ్. కానీ నాన్న ఇప్పుడు అంత అవసరమా అని అంటున్నారు. కాకపోతే పైన ఒక రూమ్ మన కోసం వేయిద్దామని చూస్తున్నారు. అలా వద్దు. ఆ ప్లేస్లో చక్కగా డూప్లెక్స్ పడుతుంది. పైన 3 బెడ్రూమ్స్ పెట్టేసి కిందన హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది. వెనక ఓపెన్ ప్లేస్ ఉంది కదా. కన్స్ట్రక్షన్ అంటే మరి డబ్బులు అవుతాయిలే. అందుకే ఆలోచిస్తున్నట్టున్నారు. కూతురుగా నీకు బాధ్యత ఉందిగా, ఆ బాధ్యత తీసుకో. నేను ఇస్తానన్నా ఒప్పుకోరు. కూతురుగా నువ్వు చేయొచ్చు కదా. ఒప్పుకోరు రామ్. ఆ మధ్య ఒక విషయంలో ఇలాగే మా ఇద్దరి మధ్య టాపిక్ వచ్చినప్పుడు నేనేమైనా చదివించానా నిన్ను అని అంటున్నారు వాళ్ళు. కన్విన్స్ చేయి కలెక్టర్గా. నన్నైతే పడేస్తావుగా మాటలతో అంటాడు నవ్వుతూ. మిమ్మల్ని పడేసే దారులు వేరేగా ఉన్నాయి రామ్ అంటుంది కన్ను గీటుతూ. వాళ్ళకి చెప్పే దారి కూడా వేరేగా ఉంటుంది. ఆలోచించు. వాళ్ళని ఒప్పించు. ట్రై చేస్తాను. ట్రై కాదు, ఒప్పించు. ఓకే అంటుంది ట్రాలీ పక్కన పెట్టేసి వచ్చి మంచం మీద వాలుతూ. ఎక్కువ తిరగక అక్కడికి వెళ్ళాక. పొలాలమ్మట అస్సలు వెళ్ళొద్దు నువ్వు. ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు. వెళ్ళను. నాన్న అసలు రానివ్వరు. అమ్మ ఇల్లు దాటనివ్వదు. దిష్టి తగులుతుందని. ఇప్పుడే ఒక మాట అంది పొట్ట గురించి. నా కూతురికి బాగా దిష్టి పెట్టేస్తున్నారమ్మా అందరూ కలిసి అంటాడు ల్యాప్టాప్ పక్కన పెట్టేసి పొట్ట మీద ముద్దు పెడుతూ. అందుకనే దిష్టి చుక్కలు పెడుతున్నారా అంటుంది నవ్వుతూ, మీసాలతో చేస్తున్న గిలిగింతలకి మెలికలు తిరిగేస్తూ. చిచి, దిష్టి చుక్కలేంటి? నా ప్రేమ చూపిస్తుంటే నా కూతురు మూమెంట్స్ ఎప్పుడెప్పుడు తెలుస్తాయా అని ఎదురు చూస్తున్నాను అంటాడు పొట్ట మీద చేతులతో చిన్నగా నిమురుతూ. 5 నెలలు వెళ్ళిపోయేసరికి స్టార్ట్ అవుతుందేమో. ఆ మూమెంట్ కోసం చాలా వెయిటింగ్ నల్లత్రాజు. చాలా అంటే చాలా. విజయ్, అద్వైత్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు చాలా మనసులో అనిపించేది, నేనెప్పుడు అలాంటి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను అని. నైని పొట్ట మీద చేయి వేయలేను కానీ ఆద్య పొట్ట మీద వేసి ఆ మూమెంట్ ఏంటో ఫీల్ అవ్వాలి అనిపించింది. కానీ ఫస్ట్ నా బేబీ మూమెంట్ ఫీల్ అవ్వాలని ఆగిపోయా. కనిపించరు కానీ మీలో కొన్ని కొన్ని ఎమోషనల్ సెంటిమెంట్స్ ఉన్నాయి కదా. సెంటిమెంట్స్ అని కాదు కానీ ఎమోషనల్ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. ఏదో ఒక టైంలో అవి బయటపడతాయి. అది బాగా కావాల్సిన వాళ్ళ విషయంలో మాత్రమే. నీ విషయంలో నేను అవన్నీ బయట పెడతాను. ఇక ఎవరి విషయంలో నేను అంతగా రియాక్ట్ అవను. అలాగే ఇప్పుడు నా బేబీ విషయంలో ప్రతి మూమెంట్ని నేను ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇది మనకి స్వీట్ మెమరీ కదా.
ఓకే బాబు, ప్రతి మూమెంట్ని ఫీల్ అవుదురు గాని. సరే పడుకో, రేపు మళ్ళీ ఫుల్గా అలిసిపోతావు అని దక్ష్ సరిగ్గా పడుకుంటూ అంటాడు. ఎదురుగా కనిపిస్తున్న అక్షయ ఫోటోని చూస్తూనే కళ్ళు మూసుకుంటుంది భూమి. ఉదయాన్నే భూమి సీమంతానికి సందడి మొదలైపోతుంది. భూమికి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయిస్తారు అమ్మ, అత్తగారులు కలిసి. తలకి సాంబ్రాణి పొగతో ధూపం వేసి, ఇక రెడీ అవు, మేం కింద పనులు చూసుకుంటామని ముగ్గురు వెళ్ళిపోగానే మంచం మీద పెట్టిన చీర వైపు చూసి అద్దం ముందుకు వెళ్ళి నైటీలో ఉన్న భూమి తనని తాను ఒకసారి చూసుకుంటుంది. వైజయంతి గారు వాళ్ళు వెళ్ళిపోవడం చూసి లోపలికి వస్తాడు దక్ష్. అద్దంలో తనని తాను చూసుకుంటున్న భూమిని చూసి, ఓయ్, నా కూతురికి దిష్టి పెడుతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు. అబ్బో, నేనేమి దిష్టి పెట్టడం లేదులేండి, ఎంత లావయ్యానో చూసుకుంటున్నాను. చాలు చాలు, నువ్వేం లావ్ అవ్వలేదు, కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండడం సహజమే అని అమ్మ వాళ్ళు అంటున్నారు కదా, మళ్ళీ అన్నిసార్లు ఎందుకు అనుకుంటున్నావు? అయినా నువ్వెలా ఉన్నా నాకు నచ్చేస్తావులే అని వెనక నుంచి హత్తుకొని మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు. చూడండి, మీ పక్కన ఎలా ఉన్నాను అంటుంది బొంగమూతి పెట్టి. అక్షయ బయటకు వచ్చేశాక మళ్ళీ నువ్వు నార్మల్ అయిపోతావు, దానికి ఇంత ఆలోచించడం ఎందుకు? ముందు రెడీ అవ్వు, టైం అవుతుంది కదా. బెడ్ దగ్గరికి వచ్చి అక్కడ పెట్టిన చీర తీసుకొని మీరు బయటికి వెళ్ళండి, నేను రెడీ అవ్వాలంటే అంటుంది. ఇదెప్పటి నుంచమ్మా కొత్త రోజులు అని నవ్వుతూ మంచం మీద కూర్చొని అడుగుతాడు దక్ష్. వెళ్ళండి అంటుంది చిరుకోపంగా. ఇప్పుడు నేను రెడీ చేయనా నిన్ను అంటాడు నవ్వుతూ. చేయండి, చీర కట్టండి అంటుంది దక్ష్ చేతిలో చీర పెట్టి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసో లేకపోతే నీ డైరెక్షన్లో చీర కట్టడం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది. చీర కట్టేసుకో, మిగతాది హెల్ప్ కావాలంటే చేస్తాను అని నవ్వుతూ అనగానే, తీయడం మాత్రం వచ్చు కదా అని చిరుకోపంగా అంటూ ఇక దక్ష అక్కడి నుంచి కదలడనే అర్థమే కొత్త కాదు కాబట్టి చీర కట్టుకోవడం మొదలు పెడుతుంది భూమి. రెప్ప వేయకుండా చూస్తూ కూర్చున్న పతిని చూసి, రోజు చూసేదేగా, ఈరోజేదో కొత్తగా చూస్తున్నట్టు అంతగా చూడాలా అంటుంది చిరుసిగ్గుతో. కొలతలన్నీ మారి ఇంకొంచెం అందంగా కొత్తగా కనిపిస్తున్నావు నల్లత్రాచు అంటూ లేచి దగ్గరికి వెళ్ళి నడుం చుట్టూ చేవేసి నుదురు మీద ముద్దు పెడతాడు. లడ్డూలా మారిన నేనా అని చిరునవ్వుతో అడుగుతుంది. భూమిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి హెయిర్ సెట్ చేసుకో ముందు అంటాడు. తల దువ్వుకోగానే మిగతావన్నీ స్వయంగా తన చేతులతో అలంకరిస్తాడు. చివరిగా కాటుక తీసి తల్లికి బిడ్డకి ఇద్దరికి దిష్టి తగలకుండా భూమికి చెవి దగ్గర, అక్షయ బేబీ కోసం పొట్ట దగ్గర చిన్న దిష్టి చుక్కలు పెట్టేస్తాడు. అబ్బో, ఇలాంటివి కూడా నమ్ముతున్నారా నా రాక్షస్ అని నవ్వుతూ అడుగుతుంది. నమ్మాల్సి వస్తుంది, తప్పడం లేదు అని భూమి పెదాలు ముద్దాడి ముద్దుగా ఉన్నావు అంటాడు ఇద్దరికీ కలిపి సెల్ఫీ తీస్తూ. ఆద్య, నైని వచ్చి తలుపు కొట్టడంతో వచ్చేశారు. కంఫర్ట్గా లేకపోతే, ఎక్కువసేపు కూర్చోలేకపోతే వెంటనే చెప్పు, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడుతూ కూర్చోకు అని చెప్పి వెళ్ళి డోర్ తీస్తాడు. లోపలికి వచ్చిన ఇద్దరు రెడీ అయిపోయిన భూమిని చూసి, అబ్బో, రెడీ అయిపోయావుగా, మా అన్న హెల్ప్తో రెడీ అయ్యావా అని అడుగుతుంది ఆద్య నవ్వుతూ. దక్ష్ నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళగానే అక్కడ సుప్రజ గారు కనిపించడంతో, అత్తయ్య, మీతో ఒకసారి మాట్లాడాలి, పక్కకు రండి అని పక్కకి తీసుకొని వెళ్తాడు దక్ష్. దక్ష్ ముందు గార్డెన్ వైపు వెళ్ళిపోగానే సుప్రజ గారు, నేను అక్కడికి వెళ్తాను భారతి రమ్మందిగా అని చెప్పేసి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూనే బయటికి వెళ్తారు. సుప్రజ గారు రాగానే, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతాడు దక్ష్. ఆ అనుమానం ఎందుకు వచ్చింది దక్షత్ అని అడుగుతారు సుప్రజ గారు. భూమి పొట్ట గమనించారు కదా, అమ్మ వాళ్ళందరూ నార్మల్గా కన్నా కొంచెం ఎత్తుగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. బేబీ వెయిట్ ఎక్కువేమైనా పెరుగుతుందా, దానివల్ల తనకేమైనా ప్రాబ్లం అవుతుందా, అంటే డెలివరీ టైంలో ఇబ్బందులు ఏమైనా పడాల్సి వస్తుందా అని అడుగుతాడు దక్ష్. అదేం లేదు దక్ష్,
అలా ఏమీ ఉండదు. నార్మల్‌గానే ఉంది. వెయిట్ నేను చూస్తున్నాను కదా! ఒక్కొక్కరికి బేబీ ఉండే స్థితిని బట్టి కూడా అలా ఎత్తుగా కనిపిస్తుంది. అంతే అంటారా? అని అడుగుతాడు దక్ష్. అంతే. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పకుండా ఉంటానా? ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఇక నెలలు పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి భారంగా అనిపిస్తుంది తనకి. అంతే అంటారు సుప్రజ గారు. పడుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అప్పుడే. ఇంకా 4 మంత్స్ అంటే తనకి చాలా కష్టమేమో. ఫుడ్ ఏమైనా తగ్గించాలంటారా? మేమేమైనా మరీ బలవంతం పెట్టేస్తున్నామా తనని? లేదు లేదు. తను ఎంతగా తింటే అంత మంచిది. ఏం తగ్గించొద్దు. ఇప్పుడెలా డైట్ ఉందో అలాగే కంటిన్యూ చేయండి. జర్నీ చేస్తుంది. ప్రాబ్లం లేదు కదా? అడుగుతాడు దక్ష్. ఈ విషయాన్ని ఇప్పటికి నాకు 4 సార్లు ఫోన్ చేసి అడిగావు. అయినా డౌట్‌గా ఉందా? పోనీ తనతో నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా! అని నవ్వుతూ అంటారు సుప్రజ గారు. అక్కడికి నేను వెళ్తే మా అత్తగారు ఇంకా కిచెన్ నుంచి బయటికి రారు. పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా కూర్చోరు కూడా అని చిన్న నవ్వు నవ్వి, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పండి అత్తయ్య నాకు. ఆవిడ గారు చెప్పనివ్వదు, దాచేస్తుంది. ఏం లేదు, నీ బేబీని నీ చేతిలో పెడతాను అని చెబుతారు సుప్రజ గారు. స్కానింగ్ ఎప్పుడు తీస్తున్నారు మళ్ళీ తనకి అడుగుతాడు దక్ష్. అవసరమైతేనే స్కానింగ్ తీయాలి. ఇప్పుడు తనకేమీ అవసరం లేదు కదా. 6 మంత్లో ఒకసారి తీస్తానులే అని చెబుతారు. సరే, ఈసారి స్కానింగ్కి నేను వస్తాను. మొన్న రాలేదు కదా, నేనున్నప్పుడే స్కానింగ్ పెట్టండి అని చెప్పి పదండి లోపలికి వెళ్దాం అంటాడు. నేను వస్తాను పద, నన్ను భారతి రమ్మని పిలిచింది, అక్కడే ఉన్నారుగా, అవన్నీ తీసుకొని వస్తాం అని అనడంతో దక్ష్ లోపలికి వచ్చేస్తాడు. సుప్రజ గారు హర్ష గారి ఇంటికి వెళ్తారు. అప్పటికే అన్నీ తీసుకురావడానికి రెడీ చేయడంతో వచ్చారా అక్క అని నవ్వుతూ పలకరిస్తారు భారతి. తీసుకువెళ్దామా, ఇంక టైం అవుతుంది కదా అని సుప్రజ గారు అనడంతో, అక్క, భూమి విషయంలో మీతో మాట్లాడాలి అని భారతి అనగానే, అందరికీ తన పొట్ట చూస్తే డౌట్ వస్తుందా? మీ అందరికీ తెలియంది కాదుగా, పొట్టలో బేబీ ఉండే స్థితిని బట్టి అలా ఉంటుందని. బేబీ ఎక్కువ వెయిట్ పెరిగినా కూడా ప్రాబ్లమే కదా అక్క. అది నా భయం. డెలివరీకి చాలా కష్టపడాల్సి వస్తుంది కదా నా కూతురు. ఏ కష్టం లేకుండా సింపుల్గా కంటుంది నీ కూతురు. ఏం భయం లేదు, నేను అన్నీ చూసుకుంటాను. ముందు పద వెళ్దాం అని అనడంతో ఇక అక్కడితో ఆ టాపిక్ వదిలేసి అందరూ భూమి కోసం తెచ్చినవన్నీ పట్టుకొని వస్తారు. మొత్తం అన్నీ అందంగా భూమిని కూర్చోబెట్టడం కోసం ఏర్పాటు చేసిన ప్లేస్లో పెట్టేయడంతో ఇక టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి అంటారు మహాలక్ష్మి గారు. ఆద్య నయని ఇద్దరి మధ్యలో నిండుగా మెరిసిపోతూ వస్తున్న భూమిని చూస్తూ ఉండిపోతారు అందరూ. కథ కొనసాగుతుంది. సుప్రజ గారు నిజంగానే నిజాలు చెప్పారా దక్షకి? అసలు ఏం జరుగుతుంది తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి. ఇంకా ఎండింగ్కి వచ్చింది ఈ స్టోరీ. మరో కొత్త స్టోరీతో అతి త్వరలో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.